ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెయ్యండి. అత్తయ్యలకు బాగా మర్యాద చేశాను. రండి అత్తయ్య, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. నడుములు విరిగిపోయాయి మహా, చేతులు పడిపోయాయి. సేమ్ ఫీలింగ్. పద. కూర్చోండి అత్తయ్యలు. మంచి నీళ్లు తాగండి. కూల్ డ్రింక్ లేదా సీత? మజ్జిగ ఉంది, ఇవ్వమంటారా? వద్దు సీత. ఇప్పుడు చెప్పండి అత్తలు, నాతో ఏం మాట్లాడాలి? ఏం లేదు సీత. ఎంత కాదనుకున్నా నువ్వు మా కోడలివి. కుటుంబం అన్నాక ఏవో గొడవలు వస్తుంటాయి. అలా అని భార్యాభర్త దూరంగా ఉంటే సమస్య పరిష్కారం కాదు కదా. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య? ఇది కావాలని అడుగుతుంది మహా. అవసరం మనది కదా, అడగని. నీ గురించి రామ్ గురించే సీత. మీ ఇద్దరు ఎక్కువ రోజులు దూరంగా ఉండటం మంచిది కాదు. మమ్మల్ని విడదీసింది మీరే కదా అత్త. అందుకే ఇప్పుడు మిమ్మల్ని కలపడానికి వచ్చాం. అవును సీత, నువ్వు మాతో పాటు ఇంటికొస్తే ఎలాగైనా నిన్ను రామ్ని ఒకటి చేసే ప్రయత్నం చేస్తాం. మమ్మల్ని విడదీసిన మీరు మళ్ళీ ఎందుకు దగ్గర చెయ్యాలి అనుకుంటున్నారు? అదేంటి సీత, ఎంతైనా నువ్వు మా కోడలు అంటున్నాం కదా. అత్త కోడళ్ళు అన్నాక ఆ మాత్రం గిల్లి కజ్జాలుండవా ఏంటి? అన్నీ మర్చిపోయి మహా నీ కోసం వచ్చింది సీత. నువ్వు కూడా అంతా మర్చిపోయి మా కోసం వస్తే బాగుంటుంది. వీళ్ళొచ్చారండి సీత. ఎందుకొచ్చారు? నిన్న వీళ్లకు మిథునలా ఒక ఝలకిచ్చాను అని చెప్పాను కదా పిన్ని, నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు. ఓహో, అయితే నేను డ్రామా పండిస్తాను. ఏంటి మహా, ముగ్గురు గుసగుసలాడుకుంటున్నారు? వీళ్ల వాలకం చూస్తుంటే సీతను మనతో పంపించేలా లేరు. వాళ్ళు పంపము అంటే మనం ఊరుకుంటామా ఏంటి? రెచ్చిపోదాం. అదే విషయం పిన్ని. మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు నన్ను ఇంటికి తీసుకువెళ్తాము అంటున్నారు. మరి నువ్వేమనుకుంటున్నావు సీత? నాకు వెళ్ళడం ఇష్టం లేదు. అలా అనకు సీత, నువ్వు మాతో రావాల్సిందే. నేను రాను అంటున్నాను కదా. అదేంటి సీత, సాక్షి
సాక్షాత్తు మహాలక్ష్మి వదిన వచ్చి పిలిస్తే వెళ్ళవా? అంటే నీ దృష్టిలో మహాలక్ష్మి వదిన అంత పనికి మాలిన దానిలా, బుద్ధి లేని దానిలా కనిపిస్తుందా? అవును సీత, అరే మహాలక్ష్మి గారంటే ఎంత పెద్ద మనిషి. అలాంటి ఆవిడ్ని నువ్వు కనీసం మనిషిలాగా కూడా చూడవా? వదినకి బయట ఎంత పలుకుబడుంది, ఎంత పేరుంది. అలాంటిది కూరలో కరివేపాకులాగా తీసేస్తావా? వీధి కుక్కని తరిమినట్టు తరిమేస్తావా? వీళ్ళు నిన్ను తిడుతున్నారో పొగుడుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు మహా. సరే సీత, మహాలక్ష్మి గారు పైకి మంచిగా నటిస్తూ లోపల చెడ్డగా ఉండే మనిషి అనుకో. ఆవుతోలు కప్పుకున్న పులే అనుకో. అరే అంత మాత్రాన ఆవిడ నీకు అత్తే కాకుండా పోతుందా? మహాలక్ష్మి వదిన పూలైతే చిన్న వదిన తోడేలనుకో, గుంట నక్కనుకో. నిన్ను కిడ్నాప్ చేయించి మర్డర్ చేయించాలనుకునే క్రిమినలే అనుకో. కానీ ఎంతైనా అత్త అత్తే కదా. అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకొచ్చారేంటి వీళ్ళు? తప్పు సీత, ఇలాంటి పెద్దవాళ్ళు పిలిస్తే వెళ్ళాలి, కాదనకూడదు. మా మాట విని వెళ్ళు సీత. నువ్వు రామ్ కలిసుంటే బావుంటుంది కదా. సరే పిన్ని, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి వీళ్ల కోసం కాకపోయినా నా రామ్ మామ కోసం వెళ్తాను. థ్యాంక్ యూ సీత, థ్యాంక్ యూ సో మచ్. నిన్ను రామ్ని కలపడానికే నిన్ను తీసుకెళ్తున్నాం సీత. అందుకే వస్తాను అంటున్నాను. వెళ్ళి నా లగేజ్ సర్దుకొని వస్తాను. వెళ్ళు. జాగ్రత్త సీత, వీళ్ళసలే గుంట నక్కలు, ప్రాణాలు తీసే తోడేళ్ళు. అవునమ్మా, క్రూర మృగాల కంటే ప్రమాదమైన వాళ్ళు. నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏం పర్వాలేదు, ఇది నేను ఆడుతున్న ఆట. ఇందులో నేను సూత్రధారిని, వాళ్ళు పాత్రధారులు. నాకేం కాదు. వెళ్ళొస్తాను. వెళ్దామా సీత? అబ్బా, బ్యాగ్ చాలా బరువుగా ఉంది అత్తయ్య. అర్చన, ఆ బ్యాగ్ తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.